హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఆరి వర్క్లో మిర్రర్ వర్క్ అనేది నార్మల్ నీడిల్తో ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఒక పోస్ట్ చేశాను వీడియో మిర్రర్ వర్క్తోనే. అది కాకుండా ఇది సెకండ్ టైప్ అనమాట. ఆల్రెడీ నేను ఫెవికాల్తో మిర్రర్ని స్టిక్ చేసేసి మిర్రర్ చుట్టూ ఎన్ని చిన్న బీడ్స్ పడతాయో గోల్డ్ కలర్ అనేది చూసుకొని నేను చుట్టూ పూసలన్నీ నీడిల్కి ఎక్కించేసి ఇలా కుట్టుకున్నాను. అవి పైకి రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు పూసలు కానీ మూడు పూసలు కానీ గ్యాప్ ఇచ్చేసి చుట్టూ కుట్టుకుంటే అవి పైకి రావన్నమాట. తర్వాత మధ్యలో ఆ చుట్టూ గ్యాప్ రాకుండా చూసుకొని బీడ్స్ అనేది కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్కి దారం ఎక్కించేసి మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను 4 వైపులు, అంటే ఫస్ట్ కింద వైపు, పై వైపు, అటువైపు, ఇటువైపు అనమాట 4 వైపులా 4 సైడ్స్ నేను ఫస్ట్ 2 బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ వేసి మీడియం సైజు వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ 2 బీడ్స్ వేసేసి పైన ఒక సింగిల్ బీడ్ వేసి కుట్టేశాను అనమాట. చాలా సింపుల్ అండి. నార్మల్ నీడిల్తోనే మనం మగ్గం లాంటి వర్క్ ఈజీగా ఇంట్లోనే మనం వేసుకోవచ్చు. మన బ్లౌజెస్కి ఈ వర్క్ ఒకసారి ట్రై చేయండి. బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ ఒకటి వీడియో పోస్ట్ చేశాను, దానికి సంబంధించి నెక్కి ఎలా కుట్టుకోవాలని. అది వేసిన తర్వాత బార్డర్ వేసిన తర్వాత ఈ మిర్రర్ వర్క్ అనేది బ్యాక్ నెక్కి వేస్తే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ వాటికి లేదు బ్లౌజెస్ ఆల్రెడీ స్టిచ్ వేసిన వాటికైనా ఇలాంటి వర్క్ మనం ఈజీగా నార్మల్ నీడిల్తో కాబట్టి మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను. మీరు కూడా నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.